రీసెంట్ గా ఒక స్కామర్ మాతో కూడా స్కామ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు హర్యానాకు చెందిన అనన్య అనే అమ్మాయికి స్కామర్ కాల్ చేసి, నేను లక్నో ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్ ని, మీ ఆధార్ కార్డ్ నెంబర్ తో లార్జ్ నెంబర్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉన్న పార్సల్ కాంబోడియాకు పంపిస్తున్నారు అని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించాడు. ఆ తర్వాత కాసేపటికి స్కామర్స్ పోలీస్ యూనిఫామ్ లో వీడియో కాల్ చేసి, పిల్లలను విదేశాలకు పంపించేందుకు మీరు 3,80,00,000 తీసుకున్నారు, సో మీపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో FIR ఫైల్ అయిందని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి మీరు లక్నో కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటుందని అనన్యకు చెప్పాడు. అలా అనన్యను భయపెట్టి చివరకు 15 లక్షలు డిమాండ్ చేయగా భయపడి వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్ కి 2,50,000 ట్రాన్స్ఫర్ చేసింది. ఇలాంటి స్కామ్ కేసులు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. సో మా టాపిక్ లోకి వస్తే, ఫ్యూ డేస్ బ్యాక్ మా బ్రదర్ కి ఒక అన్నోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు న్యూఢిల్లీ నుంచి కాంబోడియాకు పార్సల్ పంపించారా అని ప్రశ్నించాడు. దానికి మా బ్రదర్ అవును నేను పంపించాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు స్కామర్, ఏంటి సిచ్యువేషన్ మజాక్ గా తీసుకుంటున్నారా అని అడిగాడు. ఇందులో మజాక్ ఏముంది, మీరు ఆఫీసర్ కదా మీకు తెలీదా అని కౌంటర్ క్వశ్చన్ వేయడం